నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. నరేంద్ర మోదీకి చంద్రబాబు అంటే పడదనేది అందరికీ తెలిసిన సత్యమే. అయినా ఎందుకు టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ వెంటే ఉంటారని, బీజేపీతో కలిసి ఉండాలని దింపుడు కళ్ళ ఆశ పెట్టుకునే ఉంటుంది టీడీపీ. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకు ఉండవచ్చు, ఎక్కడో తేడా కొడుతుంది. అది క్యాచ్ చేయలేకపోతున్నారా లేక మరేదైనా కారణమా? చంద్రబాబు తన ముందున్న రాజకీయ శత్రువునే చూస్తున్నారు, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అంచనా వేయడంలో ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఎంతటి పార్టీకైనా ప్రభుత్వ వ్యతిరేకత తప్పదు. అది 5 ఏళ్లకా 10 ఏళ్లకా 15 ఏళ్లకా అన్నది వేరే విషయం. అలాంటి వ్యతిరేకత వచ్చి ప్రభుత్వం మారాల్సి వచ్చినప్పుడు అయితే నీ పార్టీ లేకపోతే నా పార్టీ అంతే తప్ప మూడో వాడు వద్దు. జనరల్గా రాజకీయ పార్టీలు అలానే ఆలోచిస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు అలా ఆలోచించలేదు. సరిగ్గా దీన్ని బీజేపీ అవకాశంగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎదగాలంటే టీడీపీని మట్టు పెట్టాలని జగన్తో చేతులు కలిపింది అనడానికి ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అద్దం పడుతున్నాయి. గతంలో ఉన్న బీజేపీ పాలకులు ప్రస్తుతం ఉన్న గుజరాతీ బీజేపీ పాలకులకు చాలా తేడానే ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చంద్రబాబుని దెబ్బతీసే ముందు బీజేపీ వ్యూహాత్మకంగా వెంకయ్య నాయుడిని టార్గెట్ చేసింది. ఆయన్ని పక్కన పెట్టిన తర్వాతే చంద్రబాబుపై దృష్టి పెట్టింది. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని సమూలంగా అంతం చేయాలనే కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుందనేది బహిరంగ రహస్యమే. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తే మోడీ భయపడతారట. ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో సీనియర్, పైగా అపరచాణిక్యం చేస్తారన్న పేరున్న చంద్రబాబు పీఎం క్యాండిడేట్ అవుతారనే మోదీ భయం. అందుకే ఆయన్ని అవకాశం దొరికినప్పుడల్లా తొక్కి పడేస్తుంటారు. ఢిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రాలతో లాబింగ్ చేసి ఫ్రంట్లు ఏర్పాటు చేయడంలో అందవేసిన చెయ్యి చంద్రబాబుదే అని అందరికీ తెలుసు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఎవరిని కలుస్తున్నది నిఘా పెట్టి మొత్తం సమాచారాన్ని మోడీ తెలుసుకుంటారట. ఆయన ఎక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని చీల్చి ప్రతిపక్షాలని ఏకం చేసి మూడో కూటమి పెడతాడో అని చెక్ చేసుకుంటూ బీజేపీ అగ్రనేతలు అలర్ట్గా ఉంటారంట. చాయ్వాలాగా తన జీవితాన్ని ప్రారంభించి పీఎం స్థాయికి ఎదిగిన మోదీకి ఆయన కుర్చీ కాపాడుకోవడం ముఖ్యం. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తనకు అడ్డు లేకుండా చూసుకోవాలనేది మోడీ వ్యూహంగా ఉంది. మీకు గుర్తుందా, అప్పట్లో ఫ్రంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్. దానిని కొనసాగించి కథ నడిపించి చక్రం తిప్పి దక్షిణాది ఉత్తరాది సీఎంలను అలాగే జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షుల్ని కలిపి కొత్త కుంపట్లు పెట్టిన చాణక్యం చంద్రబాబుది. ఈ విషయం మోడీకి బాగానే తెలుసు. ఒకవేళ 2024 ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోతే చంద్రబాబు పీఎం కావడం పెద్ద సమస్య కాదట. అందుకే మోడీ గుండెల్లో రాయపడిందని ఢిల్లీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మానసికంగా దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. మరోపక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి విధేయుడుగా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, జగన్ జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టాడు కనుక ఆయనతో మోడీకి ఇబ్బంది లేదు. అదే చంద్రబాబు అయితే అలా కాదు, జాతీయ స్థాయిలో పేరున్న నేత. అది మోడీకి జీర్ణం కాదు. నిజం చెప్పాలంటే చంద్రబాబుకి జాతీయ రాజకీయాలపై ఆశ ఉందనేది బహిరంగ రహస్యమే. కాబట్టి అలాంటి వాడిని సమూలంగా రాజకీయ పతనం చేసేయాలే తప్ప కుణ ఊపిరి కూడా మిగల్చకూడదన్నది బీజేపీ ఆలోచన అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మోదీకి జీహుజర్ అనేవాళ్ళు కావాలి. తనకు సమానం లేదా తనకంటే పెద్ద స్థాయి వాళ్ళని చూస్తే మోడీ బాగానే ఇరిటేట్ అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సీనియర్ నేత అద్వానీని ఎలా తొక్కిపడేశారో దేశం మొత్తం చూసింది. ఈరోజు బీజేపీ దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగిందంటే ఆ కష్టమంతా అద్వానీదే. అలాంటి అద్వానీని మోడీ ఎక్కడ ఎలా తొక్కేశారో మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అదే లెక్కలో అద్వానీ తర్వాత వెంకయ్య నాయుడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై మోడీ దృష్టి పెట్టారు. అలా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీని తొక్కిపడేసే ప్రయత్నం చేస్తున్నారు మోడీ.
జగన్తో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఏపీలో ఎవరిని అడిగినా చెప్తారు. తెలుగుదేశం పార్టీపై మోదీ అంత కసి పెంచుకోవడానికి కారణం సింపుల్. టీడీపీలో ఉన్న నాయకులంతా బీజేపీలోకే వస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మందికి వైకాపాలో చేరే అవకాశం ఉండదు. అలా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పాత నాయకులతో కొత్త ఊపిరి పోసుకుంటుంది. వాళ్ళల్లో కూడా ఉంచాల్సిన వాళ్ళని ఉంచడం, స్క్రాప్ని లేపేయడం బీజేపీకి పెద్ద విషయం కాదు. ఆ తర్వాత జగన్ని టార్గెట్ చేస్తుంది బీజేపీ. అంతవరకు మోడీ జగన్ ప్రేమానుబంధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మనం ఒకసారి ఒరిస్సా గురించి మాట్లాడుకుంటే అక్కడ సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రి సీట్లో ఉన్న నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఆయనది సొంత పార్టీ బిజు జనతాదళ్. నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టాడు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి కూడా నవీన్ పట్నాయక్నే ఫాలో అవుతున్నారు. అలా ఎందుకు చెప్తున్నానంటే నవీన్ పట్నాయక్ కూడా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు. మరోవైపు మోదీతో స్నేహం కొనసాగిస్తున్నారు. గత 23 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ బీజేపీకి మోదీకి పరమ విధేయుడుగానే ఉన్నారు. ఆయన వయసు ఇప్పుడు 77 ఏళ్ళు. ఆరోగ్యం పర్వాలేదు, కానీ వృద్ధాప్య సమస్యలు ఉన్నాయి. ఆయన తర్వాత తన పార్టీ సారథులు ఎవరో ఆయనకే తెలియదు. అలాంటి సమయంలో ఒరిస్సా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉంది. ఇంచుమించు ఇలాంటి బంధమే జగన్ మోడీతో కొనసాగిస్తున్నారు. మరి ఈ రాజకీయ పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎలా నెగ్గుకొస్తారో వెయిట్ అండ్ సీ.